మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకుంటున్నాయి. అమెరికా ఎనీ టైం ఇరాన్పై దాడి చేయొచ్చన్న అంచనాలు పశ్చిమాసియాను నిలువునా వణికిచ్చేస్తున్నాయి. ఇజ్రాయెల్ సైతం ఫుల్ అలర్ట్ మోడ్లో ఉంది. ఇరాన్ ప్రతిదాడులకు దిగితే కౌంటర్ యాక్షన్ ఎలా ఉండాలనే విషయంపై వార్ రూమ్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ సిద్ధం చేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన వార్త బయటకు వచ్చింది. త్వరలోనే మోడీ తమ దేశ పర్యటనకు రాబోతున్నట్టు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ ప్రకటించారు. ఈ ప్రకటనే గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. ఈ పర్యటన అజెండా భారత్ ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్యం అని కొందరు, ఇస్లామిక్ నాటో కూటమికి చెక్ పెట్టడమే అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇంతకు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వేళ మోడీ ఇజ్రాయెల్ పర్యటన అజెండా ఏంటి? నెతన్యాహుతో ఫ్రీ ట్రేడ్ డీల్కు మించి ఏం చర్చించబోతున్నారు? ఇస్లామిక్ నాటోకు చెక్ పెట్టడమే మోడీ టెల్ అవీవ్ పర్యటన లక్ష్యమా? వాట్స్ ది స్టోరీ? ఇస్లామిక్ నాటోకు చెక్ పెట్టడమే మోడీ టెల్ అవీవ్ పర్యటన లక్ష్యమా? పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోడీ. తెరపైకి ఫ్రీ ట్రేడ్ డీల్, తెర వెనుక ఇస్లామిక్ నాటోకు చెక్ పెట్టే ప్లాన్. కామన్ ఎనిమీస్ టార్గెట్ గా పవర్ఫుల్ లీడర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు? భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశాలు రష్యా, ఇజ్రాయెల్. మోడీకి అత్యంత ఆప్తమిత్రులు కూడా ఆ రెండు దేశాల అధినేతలే. పుతిన్ కాస్త పక్కన పెడితే నెతన్యాహు, మోడీ మధ్య బలమైన బంధం ఏర్పడడానికి అంతే బలమైన కారణాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలది ఒకటే కథ. దశాబ్దాలుగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మతోన్మాద మూకల రక్తదాహానికి ఎందరో పౌరుల్ని పోగొట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలకు ఇస్లామిక్ ఉగ్రవాదం ఒక్కటే కాదు, ఇస్లామిక్ శక్తుల రూపంలో అనుకోని సవాళ్లు ఎదురవుతున్నాయి. దశాబ్దాలుగా ఎవరికి వారుగా పోరాడుతున్న దేశాలు ఇప్పుడు ఏకం కావలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నేతలు గతంలో ఎన్నడూలేని విధంగా చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే మోడీకి కాల్ చేసి మాట్లాడారు నెతన్యాహు. కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ముగిసిపోయే సమస్యలు కావు ఈ రెండు దేశాలవి. అందుకే ప్రధాని మోడీని తమ దేశానికి ఆహ్వానించారాయన. పశ్చిమాసియా ప్రాంతం రావణ కాష్టంలా రగిలిపోతున్న వేళ ప్రధాని మోడీ టెల్ అవీవ్ పర్యటనకు కూడా సిద్ధమయ్యారు. ప్రధాని మోడీ టెల్ అవీవ్ పర్యటనను భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరిలో మోడీ టెల్ అవీవ్ సందర్శిస్తారని, ఈ పర్యటన వీలైనంత త్వరగా జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారాయన. మోడీ పర్యటన అజెండా రక్షణ, సాంకేతికత, భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే అని చెప్పారు. ఇటీవలే జయశంకర్, పీయూష్ గోయల్ ఇజ్రాయెల్లో పర్యటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటుపై చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఫోకస్ చేసింది. మోడీ టెల్ అవీవ్ పర్యటనలోనూ దీనిపై చర్చించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కానీ అసలు లక్ష్యం అదొక్కటే కాకపోవచ్చు. ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది తెరపైకి కనిపించే అంశం మాత్రమే. తెర వెనుక అసలు టార్గెట్ మాత్రం ఇస్లామిక్ నాటోకు చెక్ పెట్టి కౌంటర్ స్ట్రాటజీని రూపొందించడమే కావచ్చు. అందుకు మిడిల్ ఈస్ట్ మండుతున్న సమయంలో ఈ పర్యటన ఫిక్స్ చేసుకున్నారనేవారు ఉన్నారు. ఎందుకంటే భారత్, ఇజ్రాయెల్ ముందున్న అతి పెద్ద సమస్య ఇస్లామిక్ నాటోనే. స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. గత ఏడాది పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య జరిగిన ఈ డిఫెన్స్ డీలే ఇప్పుడు ఇస్లామిక్ నాటో కూటమిగా రూపాంతరం చెందేలా కనిపిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఎవరైనా ఒక దేశంపై దాడి చేస్తే తమపై కూడా దాడి చేసినట్టుగా భావించి ఇద్దరూ కలిసి శత్రువును ఎదుర్కొంటారు. ఇటీవల ఈ డీల్లో చేరాలని టర్కీ ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలోనే పాకిస్తాన్, సౌదీతో టర్కీ చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే భారత్, ఇజ్రాయెల్ కు అంతకు మించిన ముప్పు మరేదీ ఉండదు. సౌదీ అరేబియా దగ్గర ధనబలం ఉంది. పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్ర సామర్థ్యం, బ్యాలిస్టిక్ క్షిపణులు, సైనిక శక్తి ఉన్నాయి. టర్కీ దగ్గర సైనిక సామర్థ్యం, ఆయుధ తయారీ కేంద్రం, అత్యాధునిక సూసైడ్ డ్రోన్ టెక్నాలజీ, అలాగే ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇలాంటి మూడు దేశాలు కలిస్తే వాటిని ఎదుర్కోవడం ఎవరికైనా అంత ఈజీ అయితే కాదు. ఈ నిజం అందరికంటే ఎక్కువ మోడీ, నెతన్యాహులకే తెలుసు. ఈ క్రమంలోనే ఇస్లామిక్ నాటోకు దిట్టైన శక్తిగా మారాలనుకుంటున్నారు. యుఏఈ సీన్లోకి రావడానికి అదే రీజన్.
ఇటీవల యుఏఈ ప్రెసిడెంట్ భారత పర్యటనకు వచ్చారు. జస్ట్ 2 గంటల పర్యటన కోసం ఢిల్లీలో దిగిన ఆయనకు ప్రధాని మోడీ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి మరీ స్వాగతం పలికారు. దీని వెనుక అసలు లక్ష్యం పాకిస్తాన్ కు చెక్ పెట్టడమేనని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. షేక్ నహియాన్ పర్యటన తర్వాత ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రణాళికను యుఏఈ రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం 2025 నుంచి చర్చల్లో ఉంది. ఈ ప్రాజెక్టుపై అబుదాబి ఆసక్తి కోల్పోవడం, కార్యకలాపాలను అవుట్సోర్స్ చేయడానికి స్థానిక భాగస్వామిని పేర్కొనడంలో విఫలం కావడంతో ఈ ప్రణాళిక నిలిపేసినట్టు నివేదించింది. 4 దశాబ్దాల కిందటి వరకు పాకిస్తాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా యుఏఈ ఉండేది. వివిధ రంగాలలో వేలాది మంది పాకిస్తానీయులు పనిచేయడంతో విదేశీ మార్గద్రవ్యానికి కీలక వనరుగానూ ఉండేది. ఇరు దేశాలు రక్షణ, ఇంధనం, పెట్టుబడి ప్రాజెక్టుల్లో పరస్పరం సహకరించుకున్నాయి. కానీ ఇటీవల పరిస్థితులు మారాయి. సాటి ముస్లిం దేశమే అయిన పాకిస్తాన్ కాదని భారత్తో స్నేహానికి సిద్ధమైంది యుఏఈ. ఇక మోడీ ఇజ్రాయెల్ పర్యటన అజెండా విషయానికొద్దాం. ఆ పర్యటన ఖచ్చితంగా ఇస్లామిక్ నాటోకు కౌంటర్గానే ఉంటుంది. ఆల్రెడీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కూడా. ఇటీవల తెరపైకొచ్చిన మెడిటరేనియన్ క్వాడ్ అందులో భాగమే. దీనినే 3+1 గాను పిలుస్తున్నారు. ఈ కూటమి సౌదీ, పాకిస్తాన్, టర్కీల కూటమిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెల్ కలిసి త్రైపాక్షిక కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో చేరవలసిందిగా గత డిసెంబర్లోనే భారత్కి ఆహ్వానం అందింది. భాగస్వామ్య ముప్పులను ఎదుర్కోవడానికి, ముఖ్యంగా టర్కీకి వ్యతిరేకంగా ఒక బలమైన భద్రతా కూటమిని ఏర్పాటు చేయడం 3+1 ప్రధాన ఉద్దేశ్యం. ఒకవేళ భారత్ కూడా ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ తో చేరితే అది ఒక శక్తివంతమైన ప్రాంతీయ కూటమిగా అవతరిస్తుంది. మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో ఆ దిశగా అడుగులు పడతాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ముస్లిం నాటోకు చెక్ పెట్టే పవర్ఫుల్ కూటమి ఆవిర్భవించినట్టే. సౌదీ అరేబియా సంగతి పక్కన పెడితే పాకిస్తాన్కు అన్ని విధాలుగా మద్దతునిస్తున్న టర్కీ భారత్, ఇజ్రాయెల్కే కాక గ్రీస్, సైప్రస్ కు కూడా శత్రువే. టర్కీతో భూభాగం, సముద్ర జలాల విషయంలో గ్రీస్, సైప్రస్ కు వివాదాలున్నాయి. గ్రీస్, సైప్రస్ తో చేతులు కలపడం ద్వారా టర్కీకి దాని అడ్డాలోనే చెక్ పెట్టే అవకాశం భారత్ కు వస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. అలాగే ఈ 4 దేశాలు అత్యున్నత స్థాయి రక్షణ సాంకేతికతను కలిగి ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే గ్రీస్ లో భారీ ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి వల్ల భూభాగం నుండి సముద్రం వరకు ఉగ్రవాద కదలికలు, శత్రు దేశాల కదలికలపైన నిఘా పెట్టడం ఈజీ అవుతుంది. అంతేకాదు, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ సజావుగా సాగాలన్నా ఈ దేశాల సహకారం తప్పనిసరి. సింపుల్ గా చెప్పాలంటే ఈ కూటమి కేవలం సైనికపరమైనది కాదు. ఇది ఒక ఆర్థిక, భౌగోళిక, రాజకీయ రక్షణ కవచం. పాకిస్తాన్ తన ఇస్లామిక్ నాటో కార్డును వాడితే భారత్ తన మెడిటరేనియన్ ఫ్రెండ్స్ కార్డుతో దానికి గట్టి సమాధానమిచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోడీ ఇజ్రాయెల్ పర్యటన అసలు అజెండా ఈ కూటమిలో అధికారికంగా చేరడమే కావచ్చు. ఒక భారతే కాదు, యుఏఈని ఇందులో చేర్చబోతున్నారు. ఈ ఒక్కటి పూర్తయితే ముస్లిం నాటో కథ క్లైమాక్స్ కి చేరినట్టే.